అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనిను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాం. ప్రభువా, ఇదిగో నాయన, మరి పస్కా నాయన సిద్ధపాటు గురించినటువంటి చరిత్ర ప్రభువా పరిశుద్ధ గ్రంథములో మీరు రాయించిన ఆ విధానమును బట్టి మీకు వందనాలు నాయన. మరి ఈరోజు ఆ మాటల ద్వారా నాయన మీరు మాకు ఏ పాఠంనైతే నేర్పనై ఉన్నారో ఆ పాఠమును నేర్పించమని, మాతో మాట్లాడమని యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రమకాల ధ్యానములలో మనం ఉన్నాము. మరి ఈ వారం పరిశుద్ధ వారము. ఆయనక సిలువకు దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి గమనించాలి, గురువారం రోజున, అనగా పరిశుద్ధ గురువారం అంటారు, గుడ్ ఫ్రైడేకి ముందు రోజు, అనగా పరిశుద్ధ శుక్రవారము ముందు రోజు, గురువారం రాత్రి జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి విషయాలను మనము గనక ధ్యానించగలిగితే మనకు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి చాలా విషయాలు జరిగినాయి. దాంట్లో ఒక ప్రధానమైనటువంటి విషయం మనం చదువుకున్నటువంటి దాంట్లో రాయబడిన మాట, పస్కాను వారు భుజించడానికి ఒక గదిని సిద్ధపాటు చేయడం. పస్కాను భుజించడానికి గది సిద్ధపాటును గురించినటువంటి విషయాలు మరి మనం చదివినటువంటి భాగంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా మనము చూడవచ్చు. మత్తయి సువార్తలో మనం చూసాము, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా ఈ విషయమును చాలా స్పష్టంగా రాయించారు. అది కూడా మనం చదివినట్లయితే కనుక మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 16 వరకు రాయబడినటువంటి సందర్భంలో, పులిని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. ఇక్కడ మత్తయి సువార్తలో అంత క్లారిటీగా కనపడలేదు, కానీ ఇక్కడ కనబడుతున్న విషయం ఏమిటంటే, మరి పస్కా పండుగ ఆచరిస్తారు వారు, యూదులైనటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా యూదుడుగా ఉన్నారు ఆయన. కాబట్టి పస్కా పండుగ ఆచరించాలి. మరి ఆ పస్కా పండుగ ఆచరించాలంటే ఎక్కడ మరి గది మరి సిద్ధపరచమంటావయ్యా అని చెప్పేసి మరి అడుగుతా ఉన్నారు. అంటే యేసు ప్రభు అలాగే శిష్యులు కూడా కలిసి అక్కడ ఆ పస్కా విందును భుజించడానికి మరి గది సిద్ధపరచాలి కదా, ఎక్కడ సిద్ధపరచమంటావయ్యా అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కొండ మోయిచున్న యొక్క మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. దేవుని మహిమ కలుగునుగాక. అద్భుతం ఏమిటంటే, ఇద్దరు శిష్యులను ఆయన పిలుస్తాడు. పిలిచి, ఇదిగో మీరు ఈ పట్టణము గుండా వెళ్ళండి, పట్టణంలోనికి వెళ్ళండి. వెళుతూ ఉంటే నీళ్ల కుండ మోయిచున్నటువంటి ఒక వ్యక్తి మీకు కనబడతాడు. ఆ నీళ్ల కుండ మోస్తున్నటువంటి వ్యక్తిని ఫాలో అయిపోండి. ఆ నీళ్ల కుండ ఏ ఇంట్లోకి వెళ్తుందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఆ ఇంటి యజమానుని పిలిచి, ఇదిగో మరి బోధకుడు అడుగుతూ ఉన్నాడు,
శిష్యులతో కూడా మనం గమనించాలి. ఇక్కడ 13వ వచనం నేను మరలా చదువుతున్నాను. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేనును నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడు. చూడండి, అంటే ముందుగానే సిద్ధపాటు చేసినటువంటి ఇది విడిది గదిగా కనబడుతూ ఉంది. ఈ సిద్ధపాటు కలిగినటువంటి విడిది గది ఎవరు సిద్ధము చేశారు అంటే కనుక మరి ముందుగానే దేవుడే దాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. ఎక్కడ సిద్ధపరచాలని శిష్యులు అడిగితే దాని అడ్రస్ ఎలా చెప్తున్నాడంటే, నీళ్లకొండ మోయించినటువంటి వాడు మీకు అడ్రస్ చెప్తాడు. అంటే ఒక నీళ్లకొండ మోయించినటువంటి వాని ద్వారా అక్కడ మరి అడ్రస్ కనబడుతుంది. అంటే ఇక్కడ నీళ్లకొండ ఎలాగుందంటే కనుక ఒక ఆనవాళ్ళుగా, ఒక దిక్సూచిగా ఉంది. ఆనాడు నక్షత్రము జ్ఞానులు నడిపించినట్టుగా ఇక్కడ నీళ్లకొండ మోయించినటువంటి వాడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే పస్కా విందును పూజించడానికి గది ఎక్కడైతే ఉందో ఆ గది దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఏమనంటే కనుక మరి పస్కా విందు పూజించడానికి విడిది గది ఎక్కడ సిద్ధపరిచారని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్తే, అప్పుడు మొత్తం మీద అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళారు, అడిగితే అతడు సామాగ్రితో సిద్ధపరిచినటువంటి గొప్ప మేడగది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. విడిది గది అన్నారు, మేడగది అన్నారు. ఇది మనకి చాలా శ్రేష్టమైనటువంటి మాట. విడిది గది అలాగే మేడగది 2 ఒకటే. విడిది గది ఎక్కడా అని అడుగుతుంటే ఇక్కడ గొప్ప మేడగది మీకు చూపించును. దీని పేరేమిటంటే గొప్ప మేడగది. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాదిరిగా 2 శిష్యులు ప్రయాణమయ్యారు. ఆ 2 ఎవరు అంటే కనుక మరి ఆ 2 ఎవరన్న మాట మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. ఆ 2 ఎవరు అంటే పేతురు, యోహాను. వారిద్దరూ వెళుతున్నారండి, పట్టణంలోనికి వెళుతున్నారు. పట్టణంలోనికి వెళ్ళినప్పుడు నీళ్లకొండ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి కనపడితే వాడిని ఫాలో అవ్వారు. ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి యజమానుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఇదిగో బోధకుడు నిన్ను అడగమంటున్నాడు. ఏమనంటే పస్కా పండుగ వచ్చింది కదా, పస్కా విందు మరి భుజించాలి కాబట్టి విడిది గది ఎక్కడ సిద్ధపరిచారు అని అడిగితే అప్పుడు మరి వారు చెప్పారు. ఆ యజమానుడు చెప్పాడు, ఆ గది చూపించాడు. ఆ గదిని ఏమన్నారంటే గొప్ప మేడగది. ఈరోజు ఈ గొప్ప మేడగది అనేటువంటి అనుభవంలోకి మనం అందరము కూడా వెళ్ళాలి. ఇది ఎలాంటిదంటే కనుక సిద్ధపాటు కలిగించే గది, వధువుల సిద్ధపడేటటువంటి గది, వధువుగా సిద్ధపడేటటువంటి గది ఈ మేడగది లేదా విడిది గది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇది మరి ఈ మేడగది అనుభవము లేదా విడిది గది అనుభవాన్ని మనమందరము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. చాలా ప్రత్యేకత ఈ గదిలో ఉంది. ఇది గమనించాలి. గురువారం సాయంకాలం మరి ఈ గదిని వారు దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గదిలో ఈ మేడగది లేదా విడిది గది దీనిలో ఏం జరిగింది అంటే కనుక ప్రభు సంస్కార కార్యక్రమము జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పస్కాను భుజించడానికి వెళ్ళారు. కానీ అక్కడ గమనించాలి, నిజమైనటువంటి పస్కా బలి పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే పస్కా బలి పశువుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయనే పస్కా బలి పశువుగా ఉన్నట్టుగా మరి మనం గమనించినట్లయితే కనుక మరి ఈ విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టముగా తెలియచేస్తారు. ఆయనే పస్కా బలి పశువుగా, వధువుకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. అంటే ఆ మేడగదిలో ఏం జరిగిందంటే కనుక ప్రభు సంస్కారపు విందు జరుగుతూ ఉంది. ఆ విందులోనికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అంత మాత్రమే కాదండి, అక్కడే పాదశుద్ధి కార్యక్రమం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క శిష్యుల పాదములను కడిగినటువంటి చరిత్ర కూడా ఆ గదిలోనే ఉంది. అంత మాత్రమే కాదు, ఆ గదిలోనే అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధించాడు ఆ రాత్రి. అనగా యోహాను సువార్త 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం ఇవన్నీ కూడా అక్కడే మరి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ మేడగదిలో ఏమి కనపడుతూ ఉంది, ఆ విశిష్టత కలిగినటువంటి ఆ విడిది గదిలో ఏమి కనపడుతుంది అంటే కనుక గమనించాలి, దేవుని యొక్క బోధనతో కలిగినటువంటి గదిగా, దేవుని బోధతో నిండిపోయినటువంటి గదిగా, దేవుని యొక్క మాటలతో నిండిపోయిన గదిగా ఆ గది కనపడుతూ ఉంది. అందుకని గొప్ప మేడగది అని అది పిలువబడుతూ ఉంది. ఇక రెండవదిగా మనం గమనిస్తే కనుక ప్రభువారు శిష్యుల యొక్క పాదాలు కూడా అక్కడ కడిగారు.
అలాగే మూడవదిగా మనం గమనిస్తే మరి సంస్కార కార్యక్రమము అనగా ఆయన శరీర రక్తాలు కూడా మరి అక్కడ శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, అక్కడే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము అనగా యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి మరి వాగ్దానము, అలాగే 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో ఉన్నటువంటి వాగ్దానము కూడా అక్కడే మరి కనబడుతూ ఉంది. అంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము కూడా అక్కడే వారు పొందుకుంటూ ఉన్నారు. అంటే ఎంత విశిష్టత ఈ మేడగదిలో ఉంది. అంత మాత్రమే కాదండి, అక్కడ నుండే వారు గెత్సెమనే తోటకు బయలుదేరినట్టుగా కూడా రాయబడింది. తర్వాత కాలములో శిష్యులకు మరి ఆ గది ఆశ్రయముగా మారిపోయింది. ఆయన పునరుద్ధాన శరీరముతో శిష్యులకు కనబడము కూడా అక్కడే జరిగింది. ఈ మేడగది లేదా ఈ విడితి గదిలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మరి ఆ మేడగది అనుభవంలో మనం అందరము కూడా వెళ్ళాలి. ఈ మేడగదికి మరి దిక్సూచిగా నీళ్ల కుండ కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మరి అర్థాలు అనగా మర్మంతో కూడినటువంటి అర్థాలు ఈ ప్రసంగంలో మనకు ఉన్నాయి. మేడగది మనం అర్థం చేసుకోవాలి. లేదా విడితి గది అనేటటువంటి మాట ఎప్పుడు మనం ఆలోచన చేస్తాము అంటే కనుక వివాహ విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఖచ్చితముగా పెండ్లి కుమారుడు విడిది గది సిద్ధం చేస్తాడు. పెళ్లి చేసుకునే సమయంకు మరి ముందుగానే పెళ్లి కుమార్తె వస్తుంది. ఆమె వచ్చే సమయానికి ఒక విడిది గది అక్కడ ఉంటుంది. ఆ విడిది గదిలో పెళ్లి కుమార్తె రెడీ అవుతుంది. అంటే విడిది గది అనేది పెళ్లి కుమార్తె సిద్ధపడేటటువంటి గది అది. సిద్ధపడిన తర్వాత పెండ్లి కుమారుడు మరి ఆ యొక్క వివాహ వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత పెండ్లి కుమార్తె ఆ యొక్క విడిది గది నుంచి బయటకు వస్తుంది. అంటే పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది? విడిది గది నుంచి బయటకు వస్తూ ఉంది. పెండ్లి కుమారుడు గమనించాలి, ఆ యొక్క వారి నివాసం నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. అంటే ఇది దేన్ని చూపిస్తుంది అంటే కనుక ఈ విడిది గది మనము ఉండవలసినటువంటి గదిగా మరి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే కనుక దీని గురించినటువంటి చరిత్ర మరి యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఆయన వస్తూ ఉన్నాడు. మరి వధువుగా మనం అందరము కూడా ఉన్నాం. మరి వరుడుగా వస్తున్నటువంటి ఆయన యోవేలు గ్రంథంలో రాయబడిన మాట, వరుడుగా వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంతఃపురంలోంచి వస్తాడంటండి. ఆయన పరలోకమనే అంతఃపురంలోంచి ఆయన వస్తూ ఉన్నాడు. మరి వధువుగా ఉన్నటువంటి మనము ఎక్కడి నుంచి వెళ్ళాలంటే విడిది గదిలోంచి బయటికి వెళ్ళాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. వరుడేమో అంతఃపురంలోంచి వస్తూ ఉన్నాడు, వధువుగా ఉన్నటువంటి మనమందరము కూడా విడిది గదిలోంచి బయటికి వెళ్ళాలి. అంటే విడిది గది అనే అనుభవం మనలో ఉండాలి. మరి ఆనాడు మేడగది, ఆనాడు విడిది గదిగా పిలువబడుతున్నది. ఈ రోజు ఏమిటంటే మందిరమే మన మేడగది, మందిరమే మన విడిది గది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మందిరం అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. నిర్లక్ష్యం చేయవద్దు మందిరాన్ని దయచేసి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. అదే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదనంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మందిర అనుభవాన్ని విడిచిపెట్టమాకండి. మందిరంలోనికి మనం వెళ్ళాలి, మందిరంలో మనం అలంకరించబడాలి. పెండ్లి కుమార్తె ఏ విధముగా అయితే విడిది గదిలో అలంకరించబడుతుందో, సిద్ధపడుతుందో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా మందిరములో సిద్ధపడాలి. దేవుని వాక్యము ద్వారా దైవజనుడు చెబుతున్నటువంటి మాటలు అనగా దేవుడు అందించే మాటలు దైవజనుడు ప్రకటిస్తూ ఉంటే ఆ మాటల ద్వారా మనమందరము కూడా సిద్ధపాటులోకి వస్తాం. మనలో ఉన్నటువంటి మరి అవలక్షణాలన్నీ కూడా తొలగించబడతాయి. మనలో ఉన్నటువంటి లోకపరమైనటువంటి లక్షణాలన్నీ, సాతాను క్రియలన్నీ కూడా అవన్నీ కూడా లయపరచబడతాయి. దేవుని యొక్క లక్షణాలు మనలోనికి రావాలి. ఎలా వస్తాయంటే దైవజనుడు ద్వారా దేవుడు మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ మాటలు చొప్పున మనము నడుచుకున్నట్లయితే మనము ఖచ్చితముగా మరి వధువుగా సిద్ధపడతాము. సిద్ధపడడానికి ఖచ్చితముగా విడిది గది కావాలి. ఇప్పుడు ఆ విడిది గది ఏమిటంటే కనుక, లేదా ఆ మేడగది ఏమిటంటే మనము వెళుతున్నటువంటి మందిరమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మేడగదిలో ఉన్నటువంటి విశిష్టతే ఇప్పుడు మనం ఉన్నటువంటి మందిరములో కూడా ఉంది. గమనించాలి. ఈ మందిరము, ఈ మేడగదంట వారికి సేద తీర్చే గదిగా ఉందని చెప్పి కూడా మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గమనిద్దాం. మరి ఈ యొక్క గురువారం రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మరి వారు మరి పస్కాను సిద్ధపరిచినట్టుగా ఆ గదిలో మరి పస్కాను ఏర్పాటు చేస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి మరి పస్కాను భుజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ గది గురించి చాలా చరిత్ర ఉంది. ఈ మేడగది గురించి ఇది ఎవరిది అని మనం ఆలోచన చేస్తే మరి ఆ విషయాలు కూడా మనకి చరిత్రలో మనకు కనపడుతూ ఉన్నాయి. ఇది జాన్ మార్క్ అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారు.
దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏదేమైనప్పటికీ ఈ మేడగదిలో చాలా విశిష్టత ఉంది. అది ఏమిటంటే మొట్టమొదటిగా మనం గమనించాము, ఇది సిద్ధపాటు కలిగినటువంటి గది. అంటే ముందుగానే ఈ గదిని సిద్ధపరిచాడు, ప్రభువే సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సిద్ధపరిచిన తర్వాత దానిలో సామాగ్రి కూడా ఉందని కూడా చెబుతూ ఉన్నారు. ఎంత ఏర్పాటు ఇది! దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ విడిది గది లేదా మేడగది ఇప్పుడు మరి మందిరముగా కనబడుతూ ఉంది మనకు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఏం చేశారంటే కనుక శిష్యుల యొక్క పాదములను కడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయము. మనకు యోహాను సువార్త 13వ అధ్యాయములో ఈ విషయాలు దేవుడు రాయించాడు చాలా స్పష్టముగా. యోహాను సువార్త 13వ అధ్యాయములో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన మరి వారి పాదములను కడిగినటువంటి సందర్భము. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే, ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక గమనించాలి. ఇంకా మనం ఆ వచనాల కన్నా కిందకు వస్తున్నట్లయితే కనుక 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఎవడి చరిత్రలో నిజంగా ఇలాంటి కార్యం ఎక్కడ జరగదు. ఆయన మరి వారి పాదములను కడగడం. ఎవరి పాదాలు కడుగుతున్నాడు యేసు ప్రభు అంటే శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇది! ఎక్కడైనా మనం గమనించినట్టయితే గురువుగారి పాదములు శిష్యులు కడుగుతారు, కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్. గురువు గారు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. 12 మంది పాదాలు అక్కడ మరి కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇది! తగ్గింపు స్వభావం కనబడుతూ ఉంది. ఎందుకు ఈ కార్యం జరిగిస్తూ ఉన్నాడు ఒకసారి మనం గమనిస్తే కనుక, వారినంట ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అంతము వరకు ప్రేమించినట్టుగా ఇక్కడ రాయబడింది. ఎలాంటి ప్రేమ అంటే కనుక ఇది కల్మషము, కలంకము, స్వార్థము లేనటువంటి ప్రేమ. ఈ ప్రేమ త్యాగముతో కూడిన ప్రేమ, ఏదైనా చేయడానికి సిద్ధమైపోయినటువంటి ప్రేమ, వదకు తేబడినటువంటి ప్రేమ. ఎందుకంటే తండ్రి గురించి మనం ఆలోచన చేస్తేనండి, యోహాను సువార్త 3:16లో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే కనుక తన కుమారుణ్ణి అనగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కుమారుణ్ణి అనుగ్రహించేటటువంటి ప్రేమ తండ్రి ప్రేమ. మరి కుమారుడు ఎంత ప్రేమించాడయ్యా అంటే కనుక యోహాను 3:16లో తండ్రి ప్రేమ మనకు కనపడుతుంది. అదే కుమారుని క్రీస్తు ప్రేమ మనకు కావాలంటే యోహాను 3:16, కానీ యోహాను మొదటి పత్రిక 3:16 చూస్తే కుమారుని యేసు ప్రేమ మనకు కనబడుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. తండ్రి ఏమో కుమారుని అప్పగించేస్తే కుమారుడు తన ప్రాణాన్ని అప్పగించేశాడు. అదండి వారి ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ప్రేమ ఇది! ఉన్నతమైనటువంటి ప్రేమ. ఇప్పుడు ఆ ఉన్నతమైన ప్రేమే ఏం చేసిందంటే కనుక మరి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పాపలోకానికి రావడానికి కారణమైపోయిందండి. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో గమనించాలి. ఇప్పుడు అదే ప్రేమ, ఆ ఉన్నతమైన ప్రేమ ఏం చేస్తుందంటే నిజంగా శిష్యుల పాదములను కూడా కడుగుతూ ఉందండి. ఎంత తగ్గింపు స్వభావం ఇక్కడ కనపడుతూ ఉందో. అందుకనే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 5-6 వచనాలు గమనిస్తే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంత తగ్గింపు అండి ఇది! ఇలా ఉందా? ఈ తగ్గింపు ఉందా మనలో? ఈ తగ్గింపు అసలు మనలో ఉంటుందా? క్రీస్తు యేసును కలిగిన ఇట్టి మనస్సు మనం కలిగి ఉండాలి కదా. మరి ఏది నీ తగ్గింపు? నేనే గొప్ప అనేటటువంటి స్వభావం మనలో ఉంది. నాకన్నా మించిన వాళ్ళు ఎవరూ లేరు అనే స్వభావం మనలో ఉంది. అది చావలసిందే. అలాంటి స్వభావం ఉండకూడదు. అది గర్వానికి దారి తీస్తుంది. గర్వము వెళ్ళింది అంటే వెనకాల నాశనము ఉంది. నాశనానికి ముందు గర్వం వెళుతుంది.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ని కలిగినటువంటి మనము గర్వం అనేటటువంటి పాపం మనలో ఉండకూడదు. గర్వము కూడా మహాపాపమే. దానివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. దానివల్ల హెచ్చింపు స్థాయి వచ్చేస్తుంది. నన్ను మించిన వారు లేరు, నాకన్నా గొప్పవారు లేరు అనేటటువంటి స్వభావము మనలోనికి వచ్చేస్తుంది. కాబట్టి గర్వ పాపం అనే దాన్ని మనలోనికి రానివ్వకూడదంటే మనము క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు అయ్యా అంటే దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనసును వస్త్రంగా మనం ధరించుకోవాలి. క్రీస్తునే మనం ధరించుకోవాలి. క్రీస్తు అంటే దీన మనస్సే గమనించాలి. ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు మనం కలిగి ఇప్పుడు అక్కడ కూడా అంటండి మేమే గొప్ప అనేటటువంటి ఒక హెచ్చులు కనబడుతున్నాయంట శిష్యుల దగ్గర. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే చరిత్రలో ఎక్కడ జరగనటువంటి కార్యము అక్కడ జరుగుతుంది. ఎవరు గొప్ప అంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారే గొప్పవారని చెప్తున్నాడండి. పరిచర్య చేయడమే మన పని. పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచారము చేయడానికే వచ్చాను అని చెప్పి ఆయన నడుముకు తువాలు కట్టుకుని ఒక పనివాడిగా మారిపోయి హీనుడుగా దీనుడుగా రిక్తుడుగా మారిపోయినటువంటి ఆయన ఇంకా తన స్థాయిని తగ్గించుకుని అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. దాసుని స్వరూపం ధరించేసుకున్నాడు. మొత్తానికి ఇంకా తగ్గించుకున్నాడు. ఎక్కడ తగ్గించుకున్నాడంటే రిక్తునిగా మారిపోయాడు. ఇప్పుడు చూస్తూ ఉన్నామా తగ్గింపు? ఎంత తగ్గింపు అంటే కనుక నిజముగా ఆయన గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు నరుడిగా రావడమే ఒక అద్భుతము. దేవుడు మానవుడుగా జన్మించడమే ఒక అద్భుతము. మానవుడుగా వచ్చినటువంటి ఈయన జీవించడము, పాప లోకములో జీవించడము ఒక అద్భుతం అండి. ఎంత అద్భుతము! ఆయన జీవితమే ఆశ్చర్యాలతో కూడినటువంటి జీవితం అని మనందరికీ తెలుసు. ఆయన నరుడుగా రావడము ఒక అద్భుతమైతే నరుడుగా వచ్చినటువంటి ఆయన మరి పాపలోకములో జీవించడం ఒక అద్భుతము. పాపలోకములో పాపము అంటించుకోకుండా పరిశుద్ధముగా జీవించడము ఒక అద్భుతము. జన్మ పాపము లేదు, ఇది మరొక అద్భుతమే. అలాగే మరి ఆయన జీవించినంత కాలము ఎలాగున్నాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన పాపమును అంటనీయకుండా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా మానవుడే, 100% మానవుడే ఆయన, 100% దేవుడే ఆయన. రెండు స్వభావాలు ఆయనలో ఉన్నాయి. మనలాగే ఆయన కూడా ఆకలి కొన్నాడు. ఆయన కూడా మరి అలసిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉంటే కనుక ఆయన ఈ లోకములో పుట్టడము, పెరగడము, అలాగే మరి పాపలోకములో మనతో కలిసి ఉండడము, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే కనుక శిష్యుల పాదాలను కడగడం. ఎంత గొప్ప విషయం అండి ఇది! ఎంత తగ్గింపు స్వభావం ఇది! కడిగాడన్న రాత్రి. ఈ కార్యం అంతా ఎక్కడ జరిగిందంటే మేడగదిలో జరిగింది. శిష్యుల పాదాలను కడిగి అంటున్నాడు కదా, మరి మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఎంత మాట అండి! గొప్పవాడు ఎవడంటే పరిచారం చేసేవాడే గొప్పవాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకును రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చేనెను. ఇదంతా కూడా ఈ మేడగదిలోనే జరుగుతుంది. కాబట్టి మేడగది అనుభవం మనలో ఉండాలి, విడిది గది అనుభవం మనలో ఉండాలి, అనగా మందిర అనుభవం మనలో ఉండాలి. మందిరంలోకి మనం వెళుతున్నామంటే అక్కడికి స్థాయిలేవి ఉండవు. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కానీ నీ స్థాయి డౌనే. నీ ఉద్యోగాన్ని బయటపెట్టి వెళ్ళాలి. నువ్వు ఎంత పెద్ద కులములో ఉన్నా కానీ దాన్ని బయటపెట్టి వెళ్ళాలి. నీకు ఎంత డబ్బు ఉన్నా కానీ అది కూడా బయట పెట్టాలి. నువ్వు ఒకవేళ పదవిలో ఉన్నావేమో నీ పదవి కూడా బయట పెట్టాలి. నీ చెప్పులు ఏ విధంగా అయితే మందిరం బయట పెడుతున్నావో అలాగే నువ్వు ఏ పదవిలో ఉన్నా, నీకెంత డబ్బు ఉన్నా, నీకెంత పేరు ఉన్నా, నీకు ఎంత హోదా ఉన్నా అవన్నీ మందిరం బయట పెట్టి నువ్వు లోపలికి వెళ్ళవలసినదే. సాధారణ మనిషిగా నువ్వు ఉండాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. ఖచ్చితంగా మందిరములో తగ్గింపు స్వభావం ఉండాలి. నేనే గొప్ప, నాకంటే ఎవరు గొప్ప కాదు అనే మాట కలలో కూడా ఉండకూడదు. అది తగ్గింపు అంటే. అది క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. మందిరంలో మాత్రమే కాదండి, బయట కూడా మనం అలాగే ఉండాలి. ప్రభువును చూపించాలి, మన క్రియల్లో ప్రభువును చూపించాలి. మన మనస్సులో ప్రభువు కలిగి మనం ఉంటే కనుక మన మాటల్లో ప్రభువు కనబడతాడు. ఆ క్రీస్తు మనస్సు, ఆయన కలిగినటువంటి ఆ మనస్సు అనగా ఎలాంటి మనస్సు అంటే కనుక తగ్గింపు స్వభావం అనగా దీనత్వం అనే మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. మేడగదిలో ఎంత అనుభవం ఉందండి. మేడగది అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురువు గారుగా ఉన్నారు. ఆయన దేవుడై ఉండి
నరుని యొక్క పాదములు కడుగుతూ నిజంగా ఎంత గొప్ప విషయం అంటే అది. అంత మాత్రమే కదండి, పాదములు మాత్రమే కడగలేదండి, పాపాలను కూడా కడిగేశాడు ఆయన. ఒక పాదములు మాత్రమే కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, కానీ మన యొక్క సర్వమానవాళి యొక్క పాపములు, మానవుల యొక్క ప్రతి పాపమును కూడా తన రక్తంతో కడిగేశాడండి. రక్త ప్రోక్షణం జరిగించేశాడు. శిలువ మీద రక్తాన్ని కార్చి ప్రతి మానవుని పాపాన్ని కూడా కడిగేశాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల కావిస్తుందనే మాట కూడా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. రక్తము చిందించకుండా పాపము పోదు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన కోసం అన్నీ విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఏమీ చేయలేకపోతున్నాం మనం ఆయన కోసం. కనీసం ఆయన సువార్త పరిచర్యలో ఆయన గురించి మనం కూడా మరి నడుం కట్టుకుని పని చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన గురించి మనము చెప్పవలసిన వారమై ఉన్నాము, ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ప్రకటించడము ఒక పాస్టర్ గారే కాదండి, ప్రతి విశ్వాసి కూడా ప్రకటించాలి, సువార్త పని చేయాలి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని వివరించాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చి ఏం చేశాడు, ఆయన తర్వాత త్వరగా రానై ఉన్నాడు అనగా ఆయన రెండవ రాకడ గురించి కూడా మనం పరిచయం చేయాలి. అలా చేస్తే నిజంగా ఆయన వచ్చినటువంటి పనిని మనమందరం కూడా ముందుకు కొనసాగిస్తూ అనేక ఆత్మ రక్షణ కార్యం జరిగించే గొప్ప ధన్యత మనకు లభిస్తుంది. ఆయన పనిలో మనం కూడా ఏమవుతుంటే కనుక పాలి భాగస్థులం అవుతాం. దేవుని మహిమ కలుగునుగాక. అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుని కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేడగది, విడిది గది అదే మందిరం అని ప్రభువా మీరు బయలుపరిచారు. అంత మాత్రమే కాదండి, ఈ విడిది గదిలో ప్రభువా ఇదిగో మీరు చేసినటువంటి గొప్ప కార్యం, శిష్యుల పాదములను కడిగావు దేవా. ఇదిగో నాయన, మరి ఆ విడిది గది అనుభవాన్ని మాకు దయచేసి నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించండి. సమాధానం దయచేసి మా కొరకు బలి అయ్యావు ప్రభువా. మా కొరకు విలువైనటువంటి నీ ప్రాణమును, విలువైనటువంటి నీ రక్తాన్ని, విలువలేనటువంటి మా కొరకు అర్పణగా అర్పించి దేవా ఇదిగో మాకు గొప్ప విడుదల ఇచ్చావు దేవా. నీకు వందనాలు. నీ బిడ్డలకు ప్రభువా నాయన ఉన్నటువంటి బంధకములన్నీ కూడా విడుదల గావించి వేసి అనారోగ్యాలు తొలగించి ఆరోగ్యాలు దయచేసి ఈ కార్యాన్ని స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.